16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు చైర్మన్ పనగారి నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సచివాలయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అత్యంత కీలకం. అందుకే సచివాలయానికి వచ్చినటువంటి ఆర్థిక సంఘ ప్రతినిధులకు స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే స్వాగతం పలికారు. ఆ తర్వాత రాష్ట్ర పురోగతికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం గురించి, బనకచెర్ల అంటూ, ఇంకా ముఖ్యంగా అమరావతి ఆ రాజధాని అని, విజన్ 2047 అంటూ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తన స్టైల్లో ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ ఆర్థిక సంఘం ప్రతినిధుల రాక అత్యంత కీలకం. వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సిఫార్సులు సంపాదించుకోవడం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి అత్యంత ఆవశ్యకం. అంటే ఆవశ్యకత కూడా ఉంది, అత్యంత అవసరం కూడా. ఎందుకంటే 11 నెలలైంది రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ కొలువుదీరి. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినా కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినవి కూడా చంద్రబాబు గారు ఏమీ సాధించుకొని రావడం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రస్తావించలేదు. మరొకవైపు నితీష్ కుమార్ ఏకంగా కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ అనే విధంగా ఎత్తుకెళ్ళారు. చంద్రబాబు గారు కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావన కూడా లేదు. రాజధాని అని చెప్పి 1000 కోట్ల అప్పులు చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి ఒక నయా పైసా కూడా ఏమీ అడిషనల్గా రాలేదు. అప్పులు తెచ్చుకోవడం కోసం అనుమతిస్తున్నారు అంతే. ఏం నయా పైసా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు ప్రభుత్వంతో పోలేసి ఇప్పుడు ఇంకా కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్ తగ్గినాయి. ఏ విధంగా చూసినా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన కూడా పరిపూర్ణంగా రాలేదు. ఈ క్రమంలో 16వ ఆర్థిక సంఘం వాళ్ళ సిఫార్సులను రాష్ట్రం సంపాదించుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా కేంద్రం నుంచి దన్ను రావాలి అంటే ఆర్థిక సంఘం సిఫార్సులు అత్యంత ముఖ్యం. మరి ఇది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారికి ఒక పరీక్ష లాంటిదే. ఒకవైపు తాను ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు అమలు చేయలేక, అమలు చేసే ఉద్దేశము లేక వాటిని చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి ఏమి కనీసం మెరుగవడం కదా పక్కన పెట్టండి. ఉన్న పరిస్థితిని కూడా ఆంధ్రప్రదేశ్ కాపాడుకునే పరిస్థితి లేదు. ఇంకా అమరావతి పేరు మీద అప్పులు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్కి వెన్నుదన్నుగా నిలవడం కోసం 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అత్యంత కీలకం. సో మరి చంద్రబాబు గారు ఏ మేరకు ఆర్థిక సంఘం నుంచి సిఫార్సులు సాధించగలుగుతారు, కేంద్రం నుంచి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా చేయగలుగుతారో అనేది అయితే చాలా కీలకం. చూడాలి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక సంఘం ఏవైనా సహకారం అందించే విధంగా సిఫార్సులు ఉంటాయా? చంద్రబాబు గారు ఈరోజు ప్రజెంటేషన్తో వాళ్ళు సాటిస్ఫై అవుతారా, సంతృప్తి చెందుతారా? చూద్దాం.